శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం. అనేకమైనటువంటి భక్తి మార్గములను తెలియచేసి మానవులు తరించేటువంటి మార్గాన్ని చూపేటువంటిది భాగవతం. అట్టి భాగవతమునందు సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు ఈ భాగవతమంతా వినిపించారు. ఆనాడు సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు ఏ ఏ విశేషములను తెలియచేసి తరింపజేశారో ఆ విశేషములన్నీ కూడా నేమిసారణ్యంలో సూతమునీంద్రుడు తెలియచేసి మార్కండేయుని యొక్క దివ్యకథను కూడా తెలియచేశారు. ఇలాంటి పుణ్యకథలు విన్న వ్రాసిన మరణము దరిదాపు రాకుండా ఉంటుంది. హరిభక్తి కలిగినటువంటి భాగవతోత్తముడు, హరిభక్తితో ఉన్నటువంటి భాగవతోత్తముడు ఎప్పుడు కూడా ఇతర దేవతలను కానీ ఇతర మంత్రాలు కానీ ఇతర సాధనలు కానీ పూర్తిగా విడిచిపెట్టాలి. హరిపాదముల యందే భక్తిని నిలపాలి. దుష్టుల యొక్క సహవాసం చేయకూడదు. ఎల్లప్పుడూ కూడా నారాయణ గోవింద మొదలైనటువంటి నామస్మరణే ఎప్పుడూ చేయాలి. ఈ విధంగా ఆచరించేటువంటి భక్తుడు పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. అందువల్ల వైకుంఠ ప్రాప్తి అతనికి కలుగుతుంది. వైకుంఠమునందు నివసిస్తాడు అని చెబితే, సరే స్వామి, శౌనకాది ఋషీశ్వరుడు అడుగుతున్నారు, విష్ణుదేవుని యొక్క విశ్వరూపాన్ని, 4 విధములైనటువంటి వ్యూహభేదాలని, లీలావతారాలని, 4 విధాలైనటువంటి రూపభేదాలని చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని చక్కగా నీవు ఎంతో చక్కగా చెప్పావు సూత మహర్షి. మాకు ఒక అనుమానం, విష్ణుదేవుని యొక్క కథలు, హరి కథలు, హరి చరిత్రము, హరి లీలావర్తనములు అంచిత రీతిన్ పరువడి నెదిగితి మంతయో అనుమానమొకటి సొప్పడెడి మదిన్. హరికథలు విన్నాం, విష్ణుదేవుని యొక్క చరిత్ర విన్నాము, విష్ణుదేవుని లీలలు విన్నాము చక్కగా. అయితే మా మనస్సులో ఒక అనుమానం ఉన్నది. ఏమిటి ఆ అనుమానం అంటే, ప్రపంచానికి నేత్రం వంటి వాడైనటువంటి సూర్యుడు, ప్రపంచానికి నేత్రం వంటి వాడైనటువంటి సూర్యుడు చైత్రం మొదలుకొని కడవరకు ఏ ఏ నెల ఏ పేర్లతో ఏ విధంగా సంచరిస్తాడో ఆ విషయం మాకు తెలియచేయవలసింది. సూర్యుడు ఏ నెలలో ఏ పేరుతో ఎలా సంచరిస్తాడో మాకు తెలపవలసింది అని శౌనకాది ఋషీశ్వరుడు సూత మహర్షికి తిప్పారు. శౌనకాది మునీంద్రుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు సూత మహర్షి సమాధానం చెబుతున్నాడు. చైత్రము నుండి 12 మాసములలో సౌరగణ సప్తకం అనే సూర్య బంధమైనటువంటి 7 మూర్తులు, వాటి గుణాలు, ఈశ్వరుని యోగం చేత ఎన్నో విధాలుగా సంచరిస్తూ ఉంటాడు సూర్యుడు. ఈ విషయాన్ని ఇంతకుముందు సుఖ మహర్షి విష్ణురాతునికి చెప్పాడు. ఈ క్రమంలో నేను మీకు చెబుతాను వినండి. శ్రీమన్నారాయణుని స్వరూపమైనటువంటి సూర్యుడు ఒకే రూపం కలవాడు. అయినప్పటికీ మహర్షులు కాలము, దేశము, క్రియలు మొదలైనటువంటి భేదాలను బట్టి అనేకమైనటువంటి విధాలుగా వర్ణిస్తూ ఉంటారు. ఉన్నది సూర్యుడు ఒకడైనా ఆయా ఋతువులను బట్టి ఆయన పేర్లు. ఉదాహరణకు సూర్యుడు చైత్రమాసంలో ధాత అనేటువంటి పేరును ధరిస్తాడు. అది కృతస్థలి. హేతి, వాసుకి, రథకృతు, పులశ్చుడు, పురంధరుడు అనేటువంటి పరిజనులను సేవిస్తూ ఉంటాడు ఆ సమయమునందు. సూర్యుడు వైశాఖ మాసంలో అర్యముడు అనేటువంటి పేరు వహిస్తాడు. పులహుడు, ఓజుడు, ప్రహేతి, పుంజకస్థలి, నారదుడు, కంజివీరుడు అనేటువంటి అనుచరుడుగా కాలగమనం సలుపుతూ ఉంటాడు మహానుభావుడు.
ఇక జ్యేష్ఠమాసంలో సూర్యుడు మిత్రుడు అన్నటువంటి పేరు దాల్చి అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహా, రథస్వనుడు అనేటువంటి పరిచరులతో ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. 12 పేర్లు ఉన్నాయి సూర్యుడికి, ద్వాదశాదిత్యులు. ఆషాఢమాసంలో సూర్యుడు వరుణుడు అనేటువంటి పేరుతో పొందుతూ ఉంటాడు. వశిష్ఠుడు, రంభ, సహజన్యుడు, హుహువు, శురుకుడు, చిత్రస్వనుడు అనేటువంటి వారు పరివారంగా ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఇక శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అన్నటువంటి పేరు స్వీకరిస్తాడు. అతనికి సహచరులుగా విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అలాగే అంగీరసుడు, ప్రములోచ, చర్యుడు అనేటువంటి వారితో కలిసి సంచరిస్తాడు. ఇక భాద్రపద మాసంలో సూర్యుడు వివస్వంతుడు అనేటువంటి పేరుతో విరాజిల్లుతూ ఉంటాడు. వ్యాఘ్రుడు, అసారుడు, భృగుడు, అనుమ్లోచ, శంఖపాలుడు అనేటువంటి పేర్లతో వారు ఆవరించి ఉండగా సమయపాలనం చేస్తూ ఉంటాడు మహానుభావుడు. ఆశ్వీజ మాసంలో సూర్యుడు త్వష్ట అనేటువంటి పేరుతో భూమికి ప్రమోదాన్ని కలిగించి ఆకాశంలో మహానుభావుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ నెలలో రుచీకుని యొక్క పుత్రుడైనటువంటి కంబళాశ్యుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, ఇషంభరుడు అనేటువంటి సభ్యులతో పరివేష్టితుడై ఆయన సహవర్తి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. కార్తీక మాసంలో సూర్యుడు విష్ణు అనేటువంటి పేరుతో వ్యవహరిస్తూ ఉంటాడు. అతని పరిచారికలుగా అశ్వరథుడు, రంభ, సూర్యవచ్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, అలాగే మఘాపేతుడు అనేటువంటి వారు సహకరించగా కాలాన్ని ఆ సూర్యభగవానుడు నడుపుతూ ఉంటాడు. ఇక మార్గశిర మాసంలో సూర్యుడు అర్యముడు అనేటువంటి పేరుతో అభిహితుడవుతూ ఉంటాడు. ఇతనికి కశ్యపుడు, తార్క్ష్యుడు, వృతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రుడు, మహాశంఖుడు అనేటువంటి వారు అనుచరులు అవుతూ ఉంటే కాల నిర్వహణ కార్యక్రమంలో సూర్యభగవానుడు చేస్తూ ఉంటాడు. ఇక పుష్యమాసంలో సూర్యుడు భగుడు అనేటువంటి పేరుతో ధరించినటువంటి వాడై స్ఫూర్జ్వ, అరిష్టనేమి, ఊర్ణుడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వచిత్తి అనేటువంటి వారు సభ్యజనులై అనుసరిస్తూ ఉంటే సమయం జరుపుతూ ఉంటాడు సూర్యభగవానుడు. ఇక మాఘమాసంలో పూషుడు అన్నటువంటి పేరుతో వ్యవహరింపబడుతూ ధనుంజయుడు, వాతుడు, సుషేనుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు అనేటువంటి పరిజనంతో ఆయన అలాగా సంచరిస్తూ ఉంటాడు. ఇక పాల్గొన మాసంలో సహస్ర కిరణుడైనటువంటి సూర్యుడు చాతుర్య కళా కేళీలోలుడై బుద్ధిమంతులు ప్రశంసించేటువంటి విధంగా క్రతువు అన్న పేరుతో కాలాన్ని ఆయన పరిపాలిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. ఆ సమయంలో వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేవజిత్తు, విశ్వడు, ఐరావతుడు అనేటువంటి వారు అనుచరులుగా ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా 12 నెలలలో సూర్యభగవానుడు ఇంత అని కొలిచి చెప్పడానికి వీలు కాని విభవంతో ప్రకాశిస్తూ ఉభయ సంఖ్యలలో తను ఉపాసన చేసేటువంటి ఉపాసకులకు, అంటే ఉభయ సంఖ్యలు ఉదయం సాయంకాలం సంధ్యావందనాలు చేస్తారు, అర్ఘ్యప్రదానాలు, పాపాలను పరిహరిస్తూ ఎవరైతే ఈ సమయమునందు అర్ఘ్యప్రదానం చేసి తనను ఆరాధిస్తున్నారో వారి పాపాలు పోగొడుతూ ఉంటాడు సూర్యభగవానుడు. ప్రతి నెల పూర్వం చెప్పినట్లుగా 6 పరిజనులు అనుసరించి ఆయన వస్తూ ఉభయలోక వాసులకు లౌకిక ఫలాలని ఆముష్మికములైనటువంటి ఫలప్రదానం చేస్తూ ఋగ్వేదము, యజుర్వేదము, సామ, అథర్వణ వేదమంత్రాలు పఠిస్తూ ఋషులందరూ కూడా ఆ మహానుభావుని ప్రస్తుతిస్తూ ఉంటే ముందరి భాగంలో అప్సరసలు నాట్యం చేస్తూ ఉండగా, గంధర్వులు గానం చేస్తూ ఉండగా, బ్రహ్మవేత్తలైనటువంటి 60,000 సంఖ్య కలిగినటువంటి వాలకీయ మహర్షులు ఎదురుగా నిలిచి స్తోత్రము చేస్తూ నడుస్తూ ఉంటే మిక్కిలి వేగ బలము కలిగి విరాజిల్లేటువంటి మత్తేభాలు రథాన్ని లాగుతూ ఉంటే బాహుబలంతో ప్రతిష్ఠిత ఆర్జించేటువంటి వారిలో శ్రేష్ఠుడై నైరుతి రథం వెనుక భాగాన్ని నెడుతూ ఉంటే ఆది అంతము లేని ఆదిత్యుడు, ఆది అంతము లేనటువంటి ఆదిత్యుడు ప్రతి కల్పంలో ఈ విధంగా కాలాన్ని నడిపిస్తూ తేజరిల్లుతూ ఉంటాడు. ఎంత గొప్పగా చెప్పాడు. కావున వీటినన్నిటినీ వాసుదేవమయం అని తెలుసుకో.
ఇదంతా వాసుదేవుని యొక్క దివ్య అనుగ్రహమే. ప్రాయోపవేశం పొందినటువంటి పరీక్షిత్తునకు సుఖయోగింద్రుడు చెప్పినటువంటి విధం, ఆనాడు పరీక్షిత్తునకు సుఖయోగింద్రుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే పౌరాణికుడైనటువంటి సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు చక్కగా తెలియచేశాడు. పురాణాలలో శ్రేష్టమైనటువంటిది భాగవతం. పురాణాలలో శ్రేష్టమైనటువంటిది భాగవతం. దీనిని శ్రవణం చేసేవాళ్ళు అంటే వినేటువంటి వాళ్ళు, పఠించేటువంటి వారు, లిఖించేటువంటి వారు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మరొకటి ఏమిటి అంటే పుష్కరంబు ద్వారకాపురమందు మధురయందు రవిదినమునందు నెవడు పఠనము చేయును. పుష్కర తీర్థంలో కానీ, ద్వారకాపట్టణంలో కానీ, మధురానగరలో కానీ ఆదివారం నాడు ఆసక్తిపూర్వకంగా భాగవతాన్ని చదివినటువంటి భక్తుడు వెనువెంటనే పాప విముక్తుడై సంసార సాగరాన్ని తరిస్తాడు. అతడు పుణ్యక్షేత్రములలో వినాలి. మంచి నిర్మలమైనటువంటి చిత్తంతో భాగవత శ్రవణం చేయాలి. లక్ష్మీ నమరుడైనటువంటి విష్ణుదేవుని యొక్క దివ్య కథలు వినటంలో ఆసక్తి కలిగినటువంటి వారు భూరమణుడు అయినటువంటి పరీక్షిత్తుకు సుఖయోగి వివరంగా వివరించినటువంటి 12 స్కంధాలను చక్కగా వినాలి. పుణ్యమైనటువంటి కథలను భాగవత శ్రవణం చెయ్యాలి. 18 పురాణాల పరిణామం. 18 పురాణాల పరిణామం ఈ విధంగా ఉంటుంది. బ్రహ్మాండ పురాణం 10,000 శ్లోకాలు కలిగినటువంటి గ్రంథం. పురాణాల యొక్క విశేషం చెబుతున్నారు ఎంతో వైభవోపేతంగా మహానుభావుడు. ఏమని? బ్రహ్మాండ పురాణం 10,000 శ్లోకాలతో ఉంటుంది. పద్మపురాణ పరిమాణం 55,000 శ్లోకాలతో ఉంటుంది. విష్ణు పురాణం 23,000 శ్లోకాలతో ఉంటుంది. శివపురాణం 24,000 శ్లోకాలతో ఉంటుంది. ఇప్పుడు ఈ భాగవతం 18,000 శ్లోకాలతో ఉంటుంది. నారద పురాణం 25,000 శ్లోకాలతో ఉంటుంది. మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలతో ఉంటుంది. అగ్ని పురాణం 15,000 శ్లోకాలతో ఉంటుంది. భవిష్యోత్తర పురాణం 14,000 శ్లోకాలతో ఉంటుంది. భవిష్యోత్తర పురాణం 14,500 శ్లోకాలతో ఉంటుంది. బ్రహ్మకైవర్తక పురాణం 18,000 శ్లోకాలతో ఉంటుంది. లింగ పురాణం 11,000 శ్లోకాలతో ఉంటుంది. వరాహ పురాణం 24,000 శ్లోకాలతో ఉంటుంది. స్కాంధ పురాణం 81,100 శ్లోకాలతో ఉంటుంది. స్కాంధ పురాణం. వామన పురాణం 10,000 శ్లోకాలతో ఉంటుంది. కూర్మ పురాణం 17,000 శ్లోకాలతో ఉంటుంది. మత్స్య పురాణం 14,000 శ్లోకాలతో ఉంటుంది. గరుడ పురాణం 19,000 శ్లోకాలతో ఉంటుంది. బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలతో ఉంటుంది. ఈ విధంగా 4 లక్షల పరిమాణం కలగా 4 లక్షల పరిమాణం కలిగినటువంటి 18 పురాణాలు పవిత్రమైనటువంటివి. వీటిలో ఈ 18 ఈ పురాణాలలో 4 లక్షల పరిణామం కలిగినటువంటి పురాణాలలో భాగవతం ఎలాంటిది? గంగా నదులు ఎన్నో ఉన్నాయి, పురాణాలు ఎన్నో ఉన్నాయి. గంగా నది ఎంత పవిత్రమో ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, 18,000 అంటే దరిదాపుగా 4 లక్షల పరిణామం కలిగినటువంటి 18 పురాణాలలో అనేక నదులలో గంగా నది వలె 18 పురాణాలలో భాగవతము శ్రేష్టమైంది. ఎలా? ఎంత గొప్పగా చెప్పారో చూడండి భాగవతాన్ని గురించి. నదులలో గంగా నది వలె, దేవతలలో బ్రహ్మ వలె ఈ పురాణాలలో భాగవతం ఎలాంటిది, ఎంత గొప్పది.
నదులలో గంగానది వలె, దేవతలలో బ్రహ్మవలే, తారకలలో చంద్రుని వలె, సముద్రాలలో పాలసముద్రం వలె, పర్వతాలలో మేరు పర్వతం వలె, గ్రహాలలో సూర్యుడి వలె, రాక్షసులలో ప్రహ్లాదునిలాగా, రత్నాలలో పుష్యరాగంలాగా, చెట్లలో హరిచంద్రంలాగా, ఋషులలో నారదుని వలె, దేవతలలో కామధేనువు వలె, సూక్ష్మ జీవరాశులలో జీవి వలె, జయింపరానటువంటి వాటిలో మనస్సు వలె, వసువులలో హవ్యవాహనుని వలె, అదితి సంతానాలలో విష్ణుదేవుని వలె, రుద్రులలో నీలలోహితుని వలె, బ్రహ్మలలో భృగువు వలె, సిద్ధులలో కపిలుని వలె, గుర్రాలలో ఉచ్చైశ్రమము వలె, సర్పాలలో వాసుకి వలె, మృగాలలో సింహములాగా, ఆశ్రమాలలో గృహస్థాశ్రమంలాగా, వర్ణాలలో ఓంకారంలాగా, శస్త్రాలలో ధనస్సులాగా, యజ్ఞాలలో జపయజ్ఞంలాగా, వ్రతాలలో అహింసలాగా, యోగాలలో ఆత్మయోగం వలె, ఓషధులలో యవల వలె, వాక్కులలో సత్యవాక్కు వలె, ఋతువులలో వసంత ఋతువు వలె, మాసాలలో మార్గశీర్షం వలె, యుగాలలో కృతయుగం వలె భాగవతం ప్రకాశిస్తూ ఉన్నది. ఇంత గొప్పది అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది భాగవతం అని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు చెప్పారు. కాబట్టి అన్ని నదులు గొప్పవే, కానీ నదులలో గంగా నదిలాగా, ఇలా గొప్పదైనటువంటి గుర్రాలలో ఉచ్చైశ్రవంలాగా, తారకలలో చంద్రునిలాగా, సముద్రాలలో పాలసముద్రంలా, పర్వతాల్లో మేరు పర్వతంలా, ఇంత ఒక్కొక్క ఉదాహరణ. ఇలాగా భాగవతం ప్రకాశిస్తుంది. భాగవత పురాణం చదివిన ఎవరైతే భాగవత పురాణాన్ని చదువుతారో వింటారో వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మనమందరం భాగవతాన్ని విన్నాం, విష్ణు సాయుధ్యం పొందుతాం, సకల పాపముల నుండి విముక్తి చెందుతున్నాం అని ఇంకొక మాట అన్నారు. సకలాగమార్థసారము, సర్వశాస్త్ర అర్థములను అంతటా తెలిపేటువంటి వాడు. ఇంతవరకు నేను ఒక మహాయోగికి నేను ఇప్పుడు నమస్కరిస్తున్నాను. ఎవరైనా సర్వశాస్త్ర అర్థాన్ని చివరి వరకు తెలిసినవాడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, కళంకము లేనటువంటి గుణాలతో ఆకర్షణీయమైనటువంటి వాడు, దేవతల చేత సైతం నమస్కృతులు పొందేటువంటి పాదద్వయం కలిగినటువంటి అయిన సుఖయోగికి నేను నమస్కరించుచున్నాను. మీరు కూడా నమస్కరించాలి సుఖయోగీంద్రునికి. ఇంత విశేషములు చెప్పాడు మహానుభావుడై. కాబట్టి ఆ దివ్యమైనటువంటి మహానుభావుడు ఆ దేవకీదేవి పుత్రునికి కూడా చివరిగా నేను నమస్కరించుచున్నాను. గుణములన్నిటికీ అతీతమైనటువంటి వాడు, సర్వము తెలిసినటువంటి వాడు, సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు, సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు, నిఖిల లోకాధారునాదిదేవు. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు, నిఖిల లోకాధారు ఆదిదేవు. పరమదయారసోద్భాసితుం త్రిదశాభివందిత పాదాబ్జును వనధిశయను. ఆశ్రితమందారు ఆద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయునిన్. కౌస్తుభశ్రీవత్సకమనీయ వక్షుని శంఖచక్రగదాసితాంగధరుని. శోభనాకారున్ పీతాంబరాభిరాము రత్నరాజిత మకుట విభ్రాజమాను. పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహున్ తలతు నుతింతు దేవకీ తనయునెపుడు. చివరిగా గుణములన్నిటికీ అతీతమైనటువంటి వాడు, సర్వము తెలిసినటువంటి వాడు, అన్నిటికీ ఈశ్వరుడైనటువంటి వాడు, సకల లోకాలకు ఆరాధన ఆద్యమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు, ఆదిదేవుడు, గొప్పదైనటువంటి కరుణా రసం చేత ప్రకాశించేటువంటి వాడు,
దేవతల చేత వందనములు పొందేటువంటి వాడు, ఆదుకునేటువంటి ఆర్తులను ఆదుకునేటువంటి పాదాబ్జములు కలిగిన వాడు, పాలసముద్రములో శయనించేటువంటి వాడు, ఆశ్రితుల పాలిట కల్పవృక్షము అయినటువంటి వాడు, ఆది అంతము అనేది లేనివాడు, వేదాంతం చేత కూడా తెలియతగినటువంటి వాడు, విశ్వమంతా నిండినటువంటి వాడు, వక్షస్థలము మీద కౌస్తుభము శ్రీవత్సము కలిగిన వాడు, శంఖము చక్ర గద శార్ంగము ధనస్సు, శార్ంగము అనేటువంటి ధనస్సు, నందకము పంచాయుధములను ధరించినటువంటి వాడు, మంగళకరమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, పీతాంబరమును ధరించినటువంటి వాడు, అందమైనటువంటి వాడు, రత్నముల చేత ప్రకాశించే కిరీటము యొక్క వెలుగులు కలిగినటువంటి వాడు, పద్మపత్రముల వంటి నేత్రములు కలిగిన వాడు, గొప్పదైన పుణ్యమైనటువంటి శరీరము కలిగినటువంటి ఆ దేవకీ నందనుని నేను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నాను. సకల గుణాతీతు, అద్భుతమైనటువంటి పద్యం. పరమాత్మను వేడుకోండి, ఆ శ్రీకృష్ణ భగవానుని ఆరాధించండి, తరించండి. సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు నిఖిల లోకారాధు ఆదిదేవు, నిఖిల లోకాధారు అఖిల లోకాధారు ఆదిదేవు, సకల గుణాతీతు సర్వజ్ఞు సర్వేషు అఖిల లోకాధారు ఆదిదేవు, పరమదయారసోద్భాసితు త్రిదశాభివందిత పాదాభ్యు వనధిశయను, ఆశ్రితమందారు ఆద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయుని, కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని, శంఖచక్రగదాసి శార్ంగధరుని, శోభనాకారు పీతాంబరాభిరాము రత్నరాజిత మకుట విభ్రాజమాను, పుండరీకాక్షు మహనీయ పుణ్యదేహు తలతు నుతింతు దేవకీతనయునెపుడూ. ఈ విధంగా స్తోత్రం చేశాడు సూత మహర్షి. మొదటి నుంచి చివరి వరకు భాగవత పురాణాన్ని చెప్పగా మునులు మనస్సులో ఎంతో సంతోషించారు. హృదయంలో పద్మనాభుడైనటువంటి విష్ణుదేవుని నిలుపుకొని ఆయన గుణములనే కొనియాడుతూ ధన్యులై ఉత్సాహం ఉప్పొంగుతూ ఉంటే తమ తమ నివాసాలకు చక్కగా వెళ్ళారు. వారి వారి గృహములలో నిరంతరం పరమాత్మని ఆరాధిస్తూ ఉన్నారు. జగదానందకారకుడైనటువంటి ఆ దివ్య రూపాన్ని తలుస్తూ వారందరూ కూడా తరించారు. జగదవన విహారీ జగదవన విహారీ శత్రులోక ప్రహరీ సుగుణవన విహారీ సుందరీ మానహారీ విగత కలుషపోషీ వీరవర్యాభిలాషీ సర్వగురు హృదయతోషీ సర్వదా సత్యభాషీ. జగదవన విహారీ సర్వలోక ప్రహారీ సుగుణవన విహారీ సుందరీ మానహారీ విగత కలుషపోషీ వీరవర్యాభిలాషీ సర్వగురు హృదయతోషీ సర్వదా సత్యభాషీ. లోకరక్షకుడై విహరించేటువంటి నారాయణా నీకు మంగళం. పగతురుని పరిమార్చేటువంటి వాడా నీకు మంగళం. సుగుణాలనేటువంటి వనాలలో విహరించేటువంటి వాడా నీకు మంగళం. అందగత్తెల యొక్క అభిమానాన్ని హరించేటువంటి వాడా నీకు మంగళం. కళంకరహితుడైనటువంటి వారిని పోషించేటువంటి వాడా నీకు శుభం.
వీరవర్యుల చేత అభిలషించేటువంటి వాడా నీకు శుభం. స్వీయ గురువు యొక్క మనస్సుకు సంతోషం కలిగించేటువంటి వాడా నీకు శుభం. ఎల్లప్పుడూ సత్యమును పలికేటువంటి వాడా నీకు శుభం, నీకు శుభం. విజయ గోపాలతే మంగళం, జయ విశ్వంభరతే మంగళం. భాగవతం సంపూర్ణమైంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.